నమస్తే వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం అభివృద్ధి కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే యనమల దివ్య రోగులకు సక్రమమైన వైద్యం అందించాలని వైద్యుల ఆదేశం. 100 పడకల ఆసుపత్రి మరింత అభివృద్ధి చేస్తామని యనమల దివ్య పిలుపు. నూతనంగా ఎన్నికైన కమిటీకి శుభాకాంక్షలు తెలిపిన తుని నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్య. स्वामी వేదిక మీద ఉన్న పెద్దలు అశోక్ బాబు గారికి, అలాగే ఇతర గవర్నమెంట్ అఫీషియల్స్కి, ఎస్టీఎస్ మెంబర్స్కి, డాక్టర్స్కి, ఇక్కడ ఈ సభకు వచ్చిన మీడియా పీపుల్, అలాగే పబ్లిక్ అందరికీ కూడా నా నమస్కారాలు. ముందుగా హెచ్డిఎస్ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మీరందరూ మీ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. మన తుని ఏరియా హాస్పిటల్కి చాలా మంచి పేరు ఉంది. ఇప్పుడు వారు చెప్పిన విధంగా చాలా ఏరియాస్ నుంచి మన హాస్పిటల్కి వస్తారు. ఫస్ట్ స్టార్ట్ చేసిన 1922లో నాకు ఇప్పుడే తెలిసి వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్, అశోక్ బాబు గారి గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ 30 బెడెడ్ హాస్పిటల్గా స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి మా నాన్నగారి హయాంలో ఒక 100 బెడెడ్ హాస్పిటల్గా వచ్చింది. దాన్ని ఇంకా ముందుకు తీసుకునే ప్రయత్నం నా హయాంలో నేను చేస్తాను తప్పకుండా. ఆల్రెడీ మన IPHCL కూడా మనకు నిన్నే శాంక్షన్ అయింది. ఇది ఒక శుభవార్త మనకు కూడా. నేను ఆ రోజు హాస్పిటల్ విజిట్ వచ్చినప్పుడు అనుకున్నాను, థైరాయిడ్ సెంటర్ లేదు, థైరాయిడ్ టెస్టింగ్ సెంటర్ లేదు, అసలైతే మెయిన్ అదే కదా. ఫస్ట్ డాక్టర్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ మనకు థైరాయిడ్ టెస్ట్ రాస్తారు, అదే లేదు ఏంటి అనుకున్నాను. బట్ గుడ్ న్యూస్ మనకు నిన్నే వచ్చింది, IPHCL శాంక్షన్ అయిందని. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఆల్సో డాక్టర్స్ని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి, అవుట్ పేషెంట్ వెయిటింగ్ టైం కొంచెం రెడ్యూస్ చేసుకుందాన్ని చూడండి. ఐ నో యూ పీపుల్ ఆర్ వెరీ వెల్ క్వాలిఫైడ్, మీ సర్వీసెస్ చాలా బాగా అందజేస్తున్నారు, అందుకే మనకి ఇంత డిమాండ్, ఈ హాస్పిటల్కి ఇంత రష్ ఉంటుంది. అది జస్ట్ కొంచెం ఓపీ వెయిటింగ్ టైం ఒక్కటి కన్సిడర్ చేసి చూడండి కొంచెం పేషెంట్స్ని. అలాగే మన మెంబర్స్ కూడా ఈ డ్రింకింగ్, శానిటేషన్ అండ్ ఫుడ్ సప్లై మీద కూడా దృష్టి సాధిస్తారు. పేషెంట్స్కి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు అన్నదే మన ప్రయత్నం. వాళ్ళ హాస్పిటల్కి వచ్చేదే వాళ్ళకు బాధతో వస్తారు, ఇంకా ఈ ప్రాబ్లమ్స్ కూడా వాటికి తోడవుతే ఇట్ ఇస్ వెరీ అన్యాయం మన సైడ్ నుంచి. తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకి ఎప్పుడు కంఫర్ట్ తోటి పంపించాలి ఇక్కడ నుంచి. అది ఆ ఉద్దేశం మీదే మంచి మెంబర్స్ ని చూసి మరీ సెలెక్ట్ చేసి మేము వేసాం. తప్పకుండా వాళ్ళ డ్యూటీస్ అన్ని కూడా వాళ్ళంతా చక్కగా నిర్వహిస్తాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలా రిక్వైర్మెంట్స్ చెప్పారు. హాస్పిటల్ రిక్రూట్మెంట్, డాక్టర్స్ రిక్రూట్మెంట్ అండ్ స్టాఫ్ రిక్రూట్మెంట్, దట్ ఐ విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు ఇట్. అండ్ ఈ జనరేటర్, సైన్ బోర్డ్స్ ఇవన్నీ డెఫినెట్ గా వీల్ టేక్ ఇట్ అప్. ఆల్రెడీ మీరు పోయినసారి స్నాప్ కన్స్ట్రక్షన్ అవన్నీ చెప్పారు, వీ హ్యావ్ స్టార్టెడ్ ఇట్. నెక్స్ట్ బ్లడ్ క్యాంప్స్ కూడా వీ షుడ్ గెట్ అవేర్నెస్. మీరు రూరల్ ఏరియాస్ పోయి వాళ్ళని అవేర్నెస్ తీసుకురండి. అండ్ HIV దాని మీద మంత్లీ 1500 పేషెంట్స్ అంటే ఇట్ ఇస్ టూ మచ్. వీ విల్ మనమే అవేర్నెస్ తీసుకొద్దాం వాళ్ళకి. సచ్ మనకి 2 years, ఒకటేమో ఆర్థో అండ్ ఒకటి ఈ రెండింటికి హాస్పిటల్కి ప్రొవిజన్ ఉంది. సర్టిఫికేట్